హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ చేవూరు శారదాని. ఈరోజు ఎవరో సబ్స్క్రైబ్ చేశారు ఫ్రెండ్స్, వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఏంటంటే ఈమెను చూసారా ఈ మధ్య టీవీ అదే యూట్యూబ్లో అంతా వీళ్ళే ఫ్రెండ్స్. ఏంటంటే వర్షిణి వాళ్ళ అమ్మాయి ఈమె అది అకోరి మామూలుగా అక్కడ మంగళగిరి దగ్గర అకోరి కొద్దిగా ప్రాబ్లం అయింది కదా, ఆమె తోటే ఏందానని చెప్పానంటే ఆ ప్రాబ్లం అయిన రోజు ఆమెనేందానని చెప్పానంటే మా ఇంట్లో ఉండు రండి అని చెప్పానని తీసుకొని వచ్చిందంట ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో చూడండి. ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయి వర్షిని బీటెక్ చదువుతుంది. ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా డ్రెస్ వేసుకొని, వాళ్ళు పేదవాళ్ళు అయినా కూడా ఏందానని చెప్పంటే లక్షణంగానే చూసుకుంటా ఉన్నారు. కొంతమంది పిల్లలకి ఏందానంటే క్రేజీ విషయాలని చెప్పానంటే కొద్దిగా ఆసక్తి ఫ్రెండ్స్. ఏందానంటే ఒక వింతైన, ఇప్పుడు ఆమె వింతగా ఉంది, ఆ వింతగా ఉన్న ఆమెను చూసేటప్పటికే ఈ అమ్మాయికి అది ఏందానంటే తను చేస్తే ఎట్లాగా ఉంటుంది అని చెప్పని ఆ క్రేజీ విషయాలు కొంతమంది బాగా ఇష్టపడతారనమాట. ఈ అమ్మాయి కూడా అలాగే ఏందానని చెప్పానంటే అఘోరిని ఏందానంటే ఇష్టపడింది. ఇంకోటి ఫ్రెండ్స్ ఏందానంటే ఈ అఘోరి అనే ఆమె ఏందానని చెప్పానంటే ఆమె ఒక ఫ్రీడమ్కి అలవాటు పడి ఉంది ఫ్రెండ్స్. ఏందానంటే ఆమె ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, ఆమె తాగిన అడిగేవాళ్ళు లేరు, ఆమె తిన్న అడిగేవాళ్ళు లేరు, ఆమె బట్టలు తిరిగినా కూడా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏందానంటే ఆ వర్షిణి అనే అమ్మాయి ఆ ఫ్రీడమ్ని కూడా కొద్దిగా క్యాచ్ చేసింది ఫ్రెండ్స్. నేను అనుకుంటున్నాను ఏందానంటేను ఇప్పుడు పిల్లలు ఎట్లాగా ఉంటారని చెప్పానంటే చాలా ఫ్రీగా ఉండిపోవాలా, వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉండకూడదు, ఒక చదువు ఉండకూడదు, ఒక సంధ్య ఉండకూడదు. కానీ టైం ప్రకారం ఏందానంటే ఏదైనా కూడా ఏందానంటే మాకు డబ్బులు వచ్చేసేయాలి, ఏందంటే నేను ఫ్రీగా బతికేసేయాలి, నేను అందరిలో ఏందానని చెప్పానంటే పలాని ఆమె అని చెప్పానని హైలైట్ అవ్వాలి. ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళతోటి ఏందానంటే ఈ ఆలోచనలు ఏందని చెప్పంటే ఒక క్రేజీగా వాటిల్లో ఏంటంటే క్రేజీగా ఉన్న వాటిల్లో ఏంటంటే ఇట్లాంటి పిల్లలు ఏందానని చెప్పంటే కొద్దిగా క్యాచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఏందానంటే ఇలాగ ఉంటే ఏందాన ఇప్పుడు ఆమె చాలా ఫ్రీడమ్గా ఉంది. ఈ అమ్మాయి కూడా ఏందానని చెప్పానంటే ఆ ఫ్రీడమ్ని ఏమైనా కోరుకుందో ఏమోను. అమ్మాయిని మందులు మాకులు కాదు ఫ్రెండ్స్, ఏందానంటే బ్రెయిన్ వాష్ చేసింది ఆమె. మందులు మాకులు అనేది అది ఏందానని చెప్పానంటే అవి ఆరోగ్యాలు బాగా లేకుండా రావటమే కానీ దానికంటే ఏంటంటే వశం చేసుకోవాలి అని చెప్పానంటే ఎంతమందిని వశం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదంతా ఏమీ కాదు. కానీ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేసింది. ఏందానంటే ఫ్రీగా ఉండొచ్చు, ఫ్రీగా మనం ఏందని చెప్పానంటే ఎక్కడ పోయినా కూడా మనం అడిగేవాళ్ళు లేరు, మనల్ని చేసేవాళ్ళు లేరు అని చెప్పానని అమ్మాయికి ఏంటంటే ఒక ఫ్రీడమ్ అనేది చూపించింది ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ అన్న చూడండి, ఇప్పుడు వాళ్ళ అన్న ఏందానంటే ఇప్పుడు నాన్న అన్నప్పుడు చెల్లెలు ఏందానంటే ఆమెతోటే ఏందానని చెప్పానంటే ఆమెను అసలు ఎందుకు తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఏందానంటే ఒక విచిత్రమైన మనిషిని తీసుకొని వచ్చి ఆమె అసలు ఎవరని చెప్పాలి, ఇప్పుడు అఘోరియానని చెప్పానంటే దేవుడు అయిపోతుంది ఆమె. పెద్దవాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఏందానంటే అమ్మాయిని ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏందానంటే ఆడపిల్లల కల్లా వాళ్ళు ఏందానంటే ఇట్లాంటి పనులు చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఏందానంటే స్వామీజీల దగ్గరికి ఏందానంటే అఘోరీల దగ్గరికి ఏందంటే మా పిల్ల బాగా చదవాలి, మా పిల్ల బాగుండాలి, పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి అని చెప్పి ఇట్లాంటి స్వామీల దగ్గరికి మాత్రం దయచేసి ఆడపిల్లలను మాత్రం తీసుకొని వెళ్ళకండి ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళు చెప్పే మాటలకి ఏందానంటే మందు మాకు కాదు ఫ్రెండ్స్, బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ జరిగింది ఏంటంటే బ్రెయిన్ వాష్ చేసింది ఆమె. ఈ ఫ్రీడమ్ ఏందానంటే అమ్మాయి ఏందానంటే ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఏందానని చెప్పంటే క్రేజీగా ఉండే దాన్ని బట్టి అమ్మాయి ఇష్టపడుతుంది. చూడండి అఘోరిని ఏ విధంగా కొడుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.